మామగారు పోరిని షేర్ చేస్తా అన్నాడు, ఇంతవరకు చెయ్యలేదు. ఎలా మరి? రేపే సభ్యుల బతుకమ్మ. ఆగు, ఒకసారి కాల్ చేసి చూస్తా. ఫోన్ ఏమో బిజీ వస్తుంది. వీడు ఖచ్చితంగా పోరితోనే మాట్లాడుతున్నాడు ఫోన్. ఆగు, వీడు ఇంటికి పోయి కడిగేస్తా. వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆగు, ఒకసారి కిటికీకి వెళ్ళి చూస్తా. బేబీ, సద్దుల బతుకమ్మ వస్తుంది కదా, ఏ కలర్ చీర కట్టుకుంటావు? నేనా గ్రీన్ కలర్ చీర వేసుకుంటా. ఓ నైస్ బేబీ, గ్రీన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా? కానీ గ్రీన్ కలర్ లేదు అన్నాడు షాప్ లో, అందుకే ఎల్లో కలర్ కట్టుకున్నా. ఓ నాకు ఎల్లో కలర్ అన్నా ఇష్టమే బేబీ, ఎల్లో కలర్ కట్టుకో. ఎల్లో కూడా లేదన్నాడు, అందుకే చీర కట్టుకోను, డ్రెస్ వేసుకుంటా. ఓ అవునా? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బానే ఉంటది అమ్మ. కళ్ళు కామంతో నిండిపోతే అందరూ మంచిగానే కనబడతారు. బేబీ, బాలమామ వచ్చిండు, తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? మామ ఎప్పుడు వచ్చావు? నాకు పోరిని షెడ్ చేస్తాను, ఇంట్లో పులిహోర కలుపుతున్నావా పోరితో? అదేం లేదు మామ, ఇప్పుడే మొబైల్ పట్టిన, కాల్ వచ్చింది ఎవరో అని ఫోన్ మాట్లాడుతుండే అంతే. ఏంట్రా ఇప్పుడే ఫోన్ పట్టుకున్నావా? ఏ రోజుల నుంచి చేస్తున్నారా ఫోన్? బిజీ మీద బిజీ వస్తుంది. ఏం మాట్లాడుతున్నారా అంతగానం? అదేంటో మామ, రోజు మాట్లాడినట్టే అనిపిస్తలేదు. రోజు అంతగానే ఏం మాట్లాడుతున్నావురా? అదేంటో మామ, కాల్ చేస్తున్నానా? ఫ్లాష్ బ్యాక్. హలో బేబీ, చెప్పు. చెప్పు. నువ్వే చెప్పాలి బేబీ. నువ్వే చెప్పాలి బేబీ. చెప్పు బేబీ. నువ్వే చెప్పాలి. ఆగు రాగు, మీకు వేరే టాపిక్ దొరకదా రా మాట్లాడుకోవడానికి? చెప్పుల మీద చెప్పు చెప్పు అంటే చెప్పులు అమ్ముకుంటారా బజార్లపై? బేబీ చెప్పు. బేబీ చెప్పు. ఏమరా కొనుక్కుంటున్నా? ఏంటో మామ, మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకట్లేదు. 7 రోజుల నుంచి ఇదే సోదారా, వేరే టాపికే దొరుకుతలేదా మీకు? లవ్ చేసి చూడరా, నీకే తెలుస్తుంది. అమ్మాయితో మాట్లాడమంటే ఈజీ అనుకుంటున్నావారా నువ్వు? అందుకే రా పోరిని షెడ్ చేయని కాల్ చేస్తున్నా రోజు. రేపే రా సొద్దులా, నువ్వు ఇంకా ఎప్పుడు పోరిని షెడ్ చేస్తావురా? సొద్దులా వెంటనే ఆమె హాస్టల్కి వెళ్ళిపోతుంది. అదేంటో మామ, నాకు గుర్తులేదు. ఏంట్రా గుర్తులేదా? ఇప్పుడే కదరా పోరితో ఈ కలర్ చీరనా సెలెక్ట్ చేసినావు నువ్వే. ఏం లేదు మామ, నిజంగానే నాకు గుర్తులేదు. ఫోన్ చేసింది తనే, రేపు సద్దులా ఏ చీర కట్టుకోవాలో అని చెప్పింది మామ, అందుకే నేను చెప్పిన. నీకెక్కడ గుర్తుండదురా? బేబీ చెప్పు ఉంటే మీకు రోజంతా అదే టాపిక్. ఇడికి మండుతున్నట్టుంది. అరే రేపు సద్దులా కదా, రేపు ఖచ్చితంగా సెట్ చేస్తా, ఓకేనా? ది నెక్స్ట్ డే. చేతు నిండా పట్టిన గౌరమ్మ లెక్క ఉంది మామ తను. మామ నా పోరి ఇంకా వస్తుంది. అవును మామ, తనది మా ఊరు కాదు కదా, నా పోరితో ఎందుకు వస్తుంది తను? లేదు మామ, ప్రతి సంవత్సరం వాళ్ళ ఊళ్ళో ఆడుతుందేమో, ఈ సంవత్సరం మా ఊర్లో ఆడడానికి వచ్చిందేమో. అవునరా, ఇదంతా నీకెలా తెలుసు మరి? లేదు మామ, నా 6 అని చెప్పింది. అవును మామ, ఇంతకు నీ ఇష్టమైన కలర్ ఏది? బ్లాక్ మామ, ఐఎమ్ బ్లాక్ లవర్. అప్పుడు ఒకసారి నాతో రెడ్ అన్నావు కదా మామ, ఈ బ్లాక్ ఎప్పటి నుంచి వచ్చింది? లేదు మామ, బ్లాక్ అంటే నేను ఇష్టం. లేదురా, ఆ రోజు నాతో రెడ్ అన్నావు, ఇప్పుడు నీ పోరి కూడా రెడ్ వేసుకుని వస్తుంది. నీకు ఆమెకి ఏదో దగ్గర ఆలోచన ఉన్నట్టున్నా. మామ చెరుగాడు ఇంకా వస్తున్నాడు. ఈడొకడు నా పోరితో కాసేపు చూస్తా అనుకుంటే మధ్యలో దూరుతున్నాడు, మధ్యలో ఈడు కూడా. నాకు సెట్ చేయి, నా పోరిని నేను చూడలేకపోతున్నా. అవును మామ, నీదేమో కోతి ముఖం, ఆమెమో అందాలా రాసి, నీకెలా పడిందే మామ? ఇప్పుడు నాకెలా ఆమె పడిందో చెప్పాలా, లేకుంటే నీకు పోరిని సెట్ చేయాలా?
నీ చెత్తల లవ్ స్టోరీ నాకెందుకు మామ, ముందు నాకు లవ్ స్టోరీ సెట్ చేయి. అందుకేరా ముందు వచ్చిన పని చూసుకోవాలి. మామ నా పోరితో ఎలా మాట్లాడుతుంది చూడు చెర్రిగాడు. వాడు ఇంకా సెట్ చేసుకుంటున్నట్టున్నాడు. ఏంటి మామ, వాడిని కాల్ చేసి ఇటు రమ్మను. ఎందుకు మామ, ఆడింకా ట్రై చేస్తున్నాడేమో. ఎవరికి పడితే వాళ్ళది. ఏంటో వాడికి పడేది, అది నా పిల్లరా. అప్పుడే చెప్పిన కదరా నా పిల్ల అనకని. ఎక్స్ట్రా మింగకు. తను ఇంకా నీకు పర్లేదు. తను అతనికి పడుద్దేమో, ట్రై చేసుకుని ఎవరా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? ఏంట్రా వానికి పడేది, అది నా పిల్లరా, నా మామ కూతురు, మన 4 years లవ్. ఏం మాట్లాడుతున్నావు మామ నువ్వు? అవును మామ, తను నా మామ కూతురు నిత్య. అవునా? మీ మామ వాళ్ళది శ్రీపల్లి అన్నావు కదరా? అవును, వాళ్ళది శ్రీపల్లె, అంటే ఆంధ్ర. అక్కడ బతుకమ్మ ఆడరు, అందుకే నీ పోరితో మాట్లాడి ఆమె రమ్మన్నా. అవును, తను నీ మామ కూతురు కదా, ఇంకా 4 years లవ్ అంటున్నావు. మరి ఎన్ని రోజులుగా నువ్వు ఆమెతో మాట్లాడడం లేదు, ఆమె నీతో మాట్లాడడం లేదు? ఎవరో చెప్పింది, మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, నీకే తెలియదు. అవునరా, నీ మామ కూతురు కదా, మీ ఇంట్లో ఉండకుండా ఆ చెర్రిగాడిని ఇంట్లో ఎందుకు ఉంటుంది మరి? ఏం లేదురా, వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి చిన్న గొడవ ఉన్నది, అందుకే వాళ్ళ డాడీ మా ఇంటికి పోకు అన్నాడు. అంటే 7 రోజుల నుంచి ఆ చెర్రి మామ ట్రై చేసుకుందంతా ఉత్తుత్తేనా? అందుకే చెర్రిగాన్ని ఇటు పిలువు. అవునరా, నీ పోరికి ఆడు కూడా లైన్ కొడుతున్నాడా నీకు తెలుసారా? తెలుసురా, వాళ్ళు ట్రై చేస్తున్నాడని తెలుసు, నువ్వు వానికి హెల్ప్ చేస్తున్నావు అని కూడా తెలుసురా. హౌరే, ఇదంతా నీకెలా తెలుసు మామా? నీ పోరి అంతా చెప్పిందా నువ్వు వానికి హెల్ప్ చేస్తున్నావు అని? అంటే నువ్వు, నా పోరి, నిత్య ఒక టీము, చెర్రిగా మామ నేను ఒక టీము. ఆ, బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, నింగి నెలవంకలే కడిగిన ముత్యమోలే కనువిందు చే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి, కావాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా?